ఎలాగైనా లావు తగ్గాలి. ఏమైందే అంత నీరసంగా ఉన్నావు? తిన్నావా లేదా? వెళ్ళి భోజనం తీసుకురా. వద్దు, నేను ఎలాగైనా లావు తగ్గాలి. అప్పుడే నా భర్త నన్ను ప్రేమిస్తాడు, దగ్గరికి తీసుకుంటాడు. ఇప్పుడే నీకు 3 సార్లు C-సెక్షన్ జరిగింది. నీ ఆరోగ్యం ఏమవుతుందో నీకు అర్థమవుతుందా? నాకేమైనా పర్వాలేదు, నా భర్తకు నచ్చినట్టుంటే చాలు. అసలు ఏం జరిగింది? నేను లావుగా ఉన్నానని అసహించుకుంటున్నాడు. ప్రతిరోజు తాగొచ్చి బూతులు తిడుతున్నాడు. ప్రేమించే భర్తే ఇలా మాట్లాడుతుంటే కట్టుకున్న భార్య ఎలా సహిస్తుంది, భరిస్తుంది? నిజమే కదా, మొగుడి కంటికి నాజుగ్గా అందంగా ప్రతిరోజు మెరిసిపోవాలి కదా. ఓ మొగుడు గారు, మరి మీరు తిన్న గిన్నెలు, మురికి బట్టలు పని మనిషి చేత ఉతికించేసేయండి. వంట చేయడానికి వంట మనిషిని వెతకండి. తండ్రి కన్యాదానం చేసి కన్యగా అప్పగించాడు కదా. నీ మగతనం చూపించకుండా 3 బిడ్డలు తల్లిని చేయకుండా ఉంటే మంచిది. అద్దంలా మెరిసిపోయేది నీ భార్య. ఇన్ని తప్పులు చేసి ఈ రోజు భార్యని అసహించుకుంటూ దూరం పెడుతూ బూతులు మాట్లాడేది, ఇదెక్కడ న్యాయమండి?